అయ్యో నా పిల్లలు మంచిగా ఉండాలి, నలుగుట్ల ఇలువగా బతకాలని కాయ కష్టం చేసి సంపాదిస్తారు అమ్మా నాయనలు. ఎందరుంటే అందరికి ఇంత నీడ ఇంతంత భూమి జాగలు కొని వంచుతారు. ఇక కొందరు ఉత్తమ కొడుకులు ఆఖరికి అమ్మా నాయనలని ఇంట్లోకి వెళ్ళగొట్టుడు, అనాథాశ్రమాలలో శరిక చేపించుడు దినాం చూస్తూనే ఉన్నాం వార్తలల్లా. ఇది కొడుకుల ముచ్చట కాదు గాని జర్రంత అటు ఇటుగా అసొంటిదేనుల్లా. సూర్యాపేట జిల్లా ఆత్మకూరియస్లా గీ అవ్వ కాలం చేస్తే 3 సంధి దానం చేయకుండా అట్లనే పెట్టిండ్రు. అట్లాని బయట దేశం నుంచి రావాలనేమో అనుకునేరు. 2 బిడ్డలు దగ్గర పాట్లనే ఉన్నారట, కానీ మేం చేయమని కూసున్నారు. ఎందుకని పెద్ద బిడ్డను అడిగితే బంగారం ఆమెకు 6 తులాల బంగారం ఉంది, 100 తులాలు ఎండు ఉంది, 12,10,10,000 ఆమెకాడున్నాయి. నేనేమంటున్నా ఇది తెచ్చి పెద్ద మనిషి కాడ పెడితే అయితాక పంచాది ఏముంది, మంచిగా చేద్దాము, మంచిగా బారేద్దాము. గవి తెస్తేనే దానం చేస్తామని వీళ్ళు. నేను రానని ఆమె, మీరు వచ్చేదాకా బాడీ ఈడనే ఉంటదని వీళ్ళు. మాకు వచ్చే ప్రాపర్టీస్ మేము ఆశిస్తలేము, మాకొద్దు కూడా. మేము గ్రామ పంచాయతీకి డొనేట్ చేస్తే మా అమ్మమ్మ పేరు చిరకాలం నిలబడాలనేది మా కోరిక. ఆయన ముచ్చట పోలీసులకు తెలిసే వరకు స్టేషన్ కి పిలిపించి మాట్లాడితే గప్పుడు ఆఖరి కార్యం చేసిండ్రు. కానీ డెడ్ బాడీని 3 రోజుల సంధి అట్లనే పెట్టుకొని ఆస్తుల కోసం కొట్లాడుకున్నారంటే ఇప్పటి ప్రేమలు గట్లున్నాయి మళ్ళా.